హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డెవాప్స్ విత్ ప్రసాద్ ఇన్ తెలుగు. అలాగే వెల్కమ్ టు అవర్ లెనెక్స్ సిరీస్. ఈ లెనెక్స్ సిరీస్‌లో నేను లెనెక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ ఫ్రమ్ బేసిక్ టు కాన్ఫిడెంట్ లెవెల్ వరకు నేను కవర్ చేస్తాను. అంటే అడ్వాన్స్డ్ టాపిక్స్ నేను కవర్ చేయట్లేదు. ఎందుకు అంటే డెవాప్స్ ఇంజినీర్‌కి లెనెక్స్ నాలెడ్జ్ ఏ మట్టుకు అవసరమో సో అంతవరకే నేను కవర్ చేస్తున్నాను. డెవాప్స్ ఇంజినీర్‌కి ఒకరికే కాదు, మిగతా ఐటీ ప్రొఫెషనల్స్‌కి కూడా, వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉండే వాళ్ళకి కూడా ఈ లెనెక్స్ బేసిక్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే, ఈ రోజుల్లో ఎక్కువ లెనెక్స్ సర్వర్స్‌ని యూజ్ చేస్తాం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో. లెనెక్స్ బేసిక్ నాలెడ్జ్ లేకుండా లెనెక్స్ సర్వర్స్‌ని యూజ్ చేయలేము. బట్ విండోస్ బేసిక్ నాలెడ్జ్ లేకున్నా కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్‌టాప్స్‌లో మనం వర్క్ చేయొచ్చు. అలాగే సర్వర్స్‌ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ లెనెక్స్ నాలెడ్జ్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్. ఈ లెనెక్స్ సర్వర్స్ మీద వర్క్ చేయాలంటే. అందుకే నేను ఈ సీరీస్‌ని తెలుగులో కంప్లీట్‌గా షూట్ చేస్తున్నాను. అలాగే హ్యాండ్స్ ఆన్ అంటే నేను స్క్రీన్ షేర్ చేసి నేను ప్రాక్టికల్స్ చేసి చూపిస్తుంటాను. మీరు ఈ వీడియోస్ వింటూ మీరు గాని ప్రాక్టీస్ చేశారంటే సరిపోతుంది. సో, నేను ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి కూడా నేను ఈ ఈ దీంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీ కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. లేదంటే డైరెక్ట్‌గా నాకు కాల్ చేసైనా మీరు మాట్లాడొచ్చు. ఇంకా లెనెక్స్ సీరీసే కాకుండా ఏడబ్ల్యూఎస్ సిరీస్. ఏడబ్ల్యూఎస్ సిరీస్ అయితే ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ తెలుగులో నేను ఈ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. ఏడబ్ల్యూఎస్ కోర్స్ అయితే మీరు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఎక్కడో ఫీస్ పే చేసి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కవర్ చేస్తాను ఇందులో ఇన్ డీటెయిల్‌గా. సో, ఇది కంప్లీట్‌గా ఏడబ్ల్యూఎస్ కోర్సు ఇంటర్వ్యూ ఓరియెంటెడ్ అంటే జాబ్ ఓరియెంటెడ్ నేను డిజైన్ చేశాను సిలబస్. ఇంకా మీరు సర్టిఫికేషన్స్ కూడా కొన్ని ఈ కోర్స్ ఫాలో అయితే ఈ కోర్స్ గాని ఇందులో ఈ కోర్స్ గాని జాగ్రత్తగా గాని నేర్చుకుంటే సర్టిఫికేషన్స్ కూడా క్లియర్ చేయొచ్చు. కొన్ని సర్టిఫికేషన్. సో, ఇంకా మీకు ఇంకా ఎక్కువ గైడెన్స్ కావాలంటే నేను మీకు గైడ్ చేస్తాను. నాకు గనక కాల్ చేస్తే. ఫైన్. ఇంకా ఇవే కాకుండా అజూర్ వీడియోస్ కూడా అజూర్ సీరీస్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. ఇంకా డెవాప్స్ కంటెంట్, మాక్ ఇంటర్వ్యూస్ వీడియోస్ నేను ఇందులో అప్లోడ్ చేస్తుంటాను. అలాగే డెవాప్స్ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ సీరీస్ నేను ఇందులో అప్లోడ్ చేస్తుంటాను. AI రిలేటెడ్ కంటెంట్, జనరల్ టాపిక్స్ అబౌట్ ఐటీ ఇండస్ట్రీ అండ్ డెవాప్స్ జాబ్ మార్కెట్ ట్రెండ్స్ నేను అన్నీ ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే డెవాప్స్‌లో ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నా కూడా నేను ఈ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తుంటాను వీడియోస్ తీసి. కాబట్టి మీరు గనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇన్‌స్టంట్ జాబ్ అలర్ట్స్ వస్తుంటాయి. అలాగే ఈ కోర్సెస్ అన్నీ మీకు ఫ్రీగా దొరుకుతాయి. అలాగే ఈ ఛానెల్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నా వీడియోస్ కూడా లైక్ చేశారంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతది. ఇది ఎవరైతే ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 100% యూజ్ అవుతుంది. ఫైన్. ఇంకా నా విషయానికొస్తే నా పేరు పెంచల ప్రసాద్. నాది టోటల్ 23 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్‌పీరియన్స్. నాకు డెవాప్స్ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్‌లో 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. క్లౌడ్ టెక్నాలజీస్ అంటే ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్, ఆరకిల్ క్లౌడ్, ఐబీఎం క్లౌడ్ వీటన్నిటిలో నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంకా నేను 10,000 ప్లస్ స్టూడెంట్స్ నేను ట్రైన్ చేశాను. అక్రాస్ ద గ్లోబ్ ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్‌సీ కంపెనీస్‌లో నా స్టూడెంట్స్ ప్లేస్ అయ్యి ఉన్నారు. ఇంకా నేను ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్‌లో ఎంఎన్‌సీ కంపెనీస్ కావచ్చు, చాలా వరకు స్టార్టప్ కంపెనీస్‌లో కావచ్చు, నేను కార్పొరేట్ ట్రైనింగ్స్ నేను డెలివర్ చేస్తాను. ఫైన్. సో, ఇది నా టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్. ఇంకా ఈ పర్టిక్యులర్ కోర్స్ విషయానికొస్తే, ఈ లెనెక్స్ సీరీస్ విషయానికొస్తే, ఈ లెనెక్స్ సీరీస్ అనేది నేను లెనెక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ సీరీస్ ఫ్రమ్ బేసిక్ టు కాన్ఫిడెంట్ లెవెల్ దీని టైటిల్. ఈ కోర్స్‌ని నేను ఒక 20 సెషన్స్‌లో నేను కంప్లీట్ చేస్తాను. 20 సెషన్స్‌లో కవర్ చేస్తాను. 20 సెషన్స్‌కి డే 1, డే 2, డే 3 టిల్ డే 20 ఇలా నేను టైటిల్స్ ఇచ్చాను. ఇంకా ఈ డే 1 వీడియో ఇది డే 1 వీడియో కాబట్టి, ఈ డే 1 వీడియోలో సిలబస్ ఏమేమి కవర్ చేస్తాం మనం ఈ సీరీస్‌లో. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? లినక్స్‌కి, విండోస్‌కి డిఫరెన్స్ ఏంటి? వేరియస్ ఆహ్, ఫ్లేవర్స్ ఆఫ్ లినక్స్ అంటే లినక్స్‌లో మళ్ళీ ఉబుంటూ లినక్స్ అని, సెంటోస్ లినక్స్ అని, రెడ్ హాట్ లినక్స్ అని, సో అమెజాన్ లినక్స్ అని ఇట్లా వేరియస్ ఫ్లేవర్స్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్స్ అంటారు. డిఫరెంట్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్. ఇవి ఎలా వచ్చాయి? లినక్స్ కమాండ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా వర్క్ అవుతాయి? సో వీటిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైన్. సో ఫస్ట్ ఈ కోర్స్ ఏమేమి ఉంటుందో చూద్దాం. యాహ్! నేను చెప్పినట్లు ఫ్రమ్ బేసిక్ టు కాన్ఫిడెన్స్ ఇన్ 20 సెషన్స్. 20 సెషన్స్‌లో కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే చూడండి కోర్స్ కంటెంట్ వచ్చి సో వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్? అసలు ఫ్రమ్ బేసిక్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అది లేకపోతే ఎలా మనం యూజ్ చేయలేము ఈ కంప్యూటర్స్‌ని కావచ్చు.
సర్వర్స్‌ని కావచ్చు, ఆ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. తర్వాత వాట్ ఈస్ లినక్స్? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ విండోస్ అండ్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్? వై షుడ్ వి లెర్న్ లినక్స్? ఎందుకు నేర్చుకోవాలి? అలాగే లినక్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? ఎందుకంటే లినక్స్ ఆర్కిటెక్చర్ తెలిస్తేనే లినక్స్ కమాండ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా వర్క్ అవుతాయి అనేది మనకి క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ అలాగే లినక్స్ బేసిక్ కమాండ్స్ కొన్ని ఉంటాయి. అంటే అన్ని కమాండ్స్ అవసరం లేదు. ఎందుకంటే మనం లినక్స్ అడ్మిన్ లెవెల్‌కి మనం ట్రై చేయట్లేదు. సో, డెవాప్స్ ఇంజినీర్‌కి అలాగే వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో అంటే జావా డెవలపర్స్ కావచ్చు, లేకపోతే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఏఐ రిలేటెడ్ వీళ్ళు కావచ్చు, క్లౌడ్ ఇంజినీర్స్‌కి కావచ్చు, ఎంత మట్టుకు అవసరమో అంత మట్టుకే కవర్ దీనిలో. లినక్స్ ఫైల్ సిస్టమ్స్, వర్కింగ్ విత్ లినక్స్ ఫైల్స్‌తో ఎలా వర్క్ చేయాలి? షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్, ఈ షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ వీడియోస్ చూసి మీరు అడ్వాన్స్ లెవెల్ కూడా కావాలంటే ఈజీగా నేర్చుకోవచ్చు. సో, అలా నేను డిజైన్ చేస్తాను. ఇంకా ఈ వీడియోలో నేను స్క్రీన్ షేర్ చేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు లినక్స్ అంటే ఏంటి? విండోస్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అసలు? సో, ఇది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ డే 1 వీడియోలోనే. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎవరు మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి షేర్ చేయండి. థాంక్ లెట్ అస్ స్టార్ట్. సో, ఇది కోర్స్ టైటిల్ వచ్చి నేను చెప్పాను కదా! లినక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ ఫ్రమ్ బేసిక్ టు కాన్ఫిడెంట్ లెవెల్. ఇది కోర్స్ టైటిల్. ఇది డే 1 వీడియో. డే 1 వీడియో కాబట్టి బేసిక్ నుంచి చూద్దాం. అసలు లినక్స్ అంటే ఏంటి? అంటే వాట్ ఈస్ లినక్స్? లినక్స్ అంటే మీకు అందరికి తెలుసు. లినక్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో, అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అనేది చూద్దాం ఒకసారి. సో, చాలా మందికి ఐడియా ఉంటుంది. బట్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనొచ్చు, లేకపోతే ఓఎస్ అనొచ్చు. షార్ట్‌కట్‌లో ఓఎస్ అంటారు. ఓఎస్ అంటే ఆపరేటింగ్ ఫైన్. సో, అసలు మీకు ఆపరేటింగ్ సిస్టమ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అలాగే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది అర్థం అవ్వాలి అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్‌తో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదెలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరి దగ్గర మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటుంది. ల్యాప్‌టాప్ కానీ, డెస్క్‌టాప్ కానీ ఏదైనా. సో, ఇది ల్యాప్‌టాప్ అనుకుంటే ల్యాప్‌టాప్‌లో ఏముంటుంది? ఫిజికల్ హార్డ్‌వేర్ ఉంటుంది. ల్యాప్‌టాప్ అయినా కావచ్చు, డెస్క్‌టాప్ అయినా కావచ్చు. ఫిజికల్ హార్డ్‌వేర్ అంటే ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ హార్డ్ డిస్క్ వచ్చి ఒక 500 జీబీ ఉందనుకోండి. సో, ఎక్కువ తక్కువ అట్లా 500 జీబీ ఉంది. అలాగే ఒక 8 జీబీ ర్యామ్ ఉంది. 8 జీబీ ర్యామ్ అవ్వచ్చు, 12 జీబీ ర్యామ్ అవ్వచ్చు ఎనీథింగ్. అలాగే ఒక ప్రాసెసర్స్ ఉంది. ప్రాసెసరే కాకుండా ఇంకా చాలా మదర్ బోర్డ్ అని ఇంకా చాలా చాలా ఉంటాయి హార్డ్‌వేర్ మీ ల్యాప్‌టాప్‌లో. మనం ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్‌ని యూజ్ చేయాలి అంటే ల్యాప్‌టాప్ అంటే ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో హార్డ్‌వేర్. దీన్ని మనం యూజ్ చేయాలంటే జస్ట్ మనం దీన్ని కమ్యూనికేట్ చేయడానికి మనకొచ్చిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ మాత్రమే మనకొచ్చు. బట్ దీనికి ఈ హార్డ్‌వేర్‌కి అర్థం కాదు అది. ఇప్పుడు మన వాషింగ్ మెషిన్ ఎలాగో ఇది కూడా అలాగే. మన వాషింగ్ మెషిన్‌కి కూడా డైరెక్ట్ ఒక అర్థం కాదు. మనం ఏం చెప్తుందది. జస్ట్ ఎలక్ట్రానిక్ మిషన్ అంతే అది. సో, దీనికి అర్థమయ్యేలాగా మనం ఏదైనా అప్లికేషన్ ఏదైనా ఇందులో రన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా దీన్ని యూజ్ చేయాలంటే ఒక ల్యాప్‌టాప్ లాగా దీన్ని యూజ్ చేయాలి అంటే ఇప్పుడు ఈ హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ చేయటానికి మనకి ఒక సాఫ్ట్‌వేర్ కావాలి. దాన్నే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. దాన్నే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ ల్యాప్‌టాప్‌లో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ఓఎస్. ఆపరేటింగ్ సిస్టమ్ షార్ట్ ఫార్మ్‌లో ఓఎస్ అనేనా అంటాం. సో, ఇది ఓఎస్ కావాలి. ఇది మన ల్యాప్‌టాప్ అనుకున్నాం గదా! నార్మల్‌గా ల్యాప్‌టాప్‌లో ఏముంటుంది? ఏ ఓఎస్ ఉంటుంది? విండోస్ ఉంటుంది. మాక్సిమం 99% విండోస్ ల్యాప్‌టాప్స్ ఉంటాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తదంటే ఇదొచ్చి మీరనుకోండి. సో, యూజర్ వచ్చి జస్ట్ నార్మల్ ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి దాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తది. మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లకి. అంటే హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? 100001 సో, ఇట్లా బైనరీ లాంగ్వేజ్. సో, ఇది ట్రాన్స్‌లేట్ చేసి ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్న హార్డ్‌వేర్‌కి ఇస్తే అప్పుడు ఇది అర్థం చేసుకొని మనకు కావాల్సిన ఔట్‌పుట్ ఇస్తుంది. సో, ఇది మేజర్‌గా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ చేసే పని. ఇంకా చాలా రోల్స్ ఉన్నాయి. అవి పోను పోను మీకే అర్థమవుతాయి. అయితే ఈ ల్యాప్‌టాప్‌లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తారంటే చాలా ఈజీ. యూజర్ ఫ్రెండ్లీ. అంటే ఈ విండోస్ మీద బేసిక్ నాలెడ్జ్ లేకుంటే కూడా మనం ఈ ల్యాప్‌టాప్‌తో వర్క్ చేయొచ్చు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ల్యాప్‌టాప్‌ని వర్క్ చేసి వాళ్ళకసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే తెలీదు. విండోస్ అంటే తెలీదు. అంటే బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా ఈ ల్యాప్‌టాప్‌ని యూజ్ చేసి
బట్ ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్‌లో ఎవరు యూజ్ చేస్తారు? ఐదర్ మీరైనా ఒక్కరైనా యూజ్ చేస్తారు. ఆర్ లేదంటే ఆహ్, మీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, మీ కొలీగ్స్ ఎవరో ఒకరే యూజ్ చేస్తారు. అంటే సింగిల్ యూజర్ చేస్తాడు ఒక్కసారి. సింగిల్ యూజర్ చేస్తారు. ఒక 10 మంది ఒకేసారి ల్యాప్‌టాప్‌తో వర్క్ చేయలేరు. ఫైన్. కాబట్టి విండోస్ బావుంటుంది. యూజర్ ఫ్రెండ్లీ. సో, విండోస్ వచ్చి మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. ఇట్స్ ఎ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. విండోస్ ఫ్రీ కాదు. విండోస్ వచ్చి పెయిడ్ సర్వీస్. విండోస్ వచ్చి పెయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. మైక్రోసాఫ్ట్‌కి వచ్చే రెవెన్యూలో మేజర్ షేర్ ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని సేల్ చేయటం వల్లే వస్తుంది. ఇది అంటే ఎంత యూసేజ్ ఉందో మనకు తెలుసు. అర్థం చేసుకోవచ్చు. సో, మనకు మామూలుగానే తెలుసు. 99% జనాలు వాళ్ళ ల్యాప్‌టాప్స్‌లో గాని, డెస్క్‌టాప్స్‌లో గాని విండోస్‌నే యూజ్ చేస్తారు. ఎందుకంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ అది. ఫైన్. అలాగే విండోస్‌లో ఏదైనా అప్‌డేట్స్ జరిగినప్పుడు అంటే ఆ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏదైనా అప్‌గ్రేడ్స్ చేసినప్పుడు, ఎక్స్‌ట్రా ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు దాన్ని న్యూ వెర్షన్ లాగా రిలీజ్ చేస్తారు. అంటే మనం చూసాం విండోస్ 8 ఉండింది. విండోస్ 8 ఉండింది. తర్వాత విండోస్ 10 వచ్చింది. విండోస్ ఎక్స్‌పీ అని సో, ప్రెజెంట్ విండోస్ 11 ఉంది. ఇట్లా వెర్షన్స్‌ని రిలీజ్ చేస్తుంటారు. ఫైన్. అలాగే ఇది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇక్కడ మనం సర్వర్స్ అని వినుంటాం. సర్వర్స్ అని అందరూ వినుంటారు. ఈ సర్వర్స్‌ని మన ప్రాజెక్ట్‌లో యూజ్ చేస్తారు. మన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ని డెవలప్ చేసే సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్‌లో సర్వర్స్ కావాల్సి పడుతుంది. సర్వర్ అంటే ఏం లేదు. సర్వర్ అంటే ఏదో కొత్త ఆహ్, మెషిన్ కాదు. సర్వర్ అంటే అది కూడా ఒక హార్డ్‌వేరే. బట్ సర్వర్ అంటే హై కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 జీబీ ఉంటే అక్కడ 5000 జీబీ ఉంటుంది. సో, అలా హార్డ్‌వేర్ ఉంటుంది. హార్డ్‌వేర్ ఒక 5000 జీబీ లేదంటే ఒక 3000 జీబీ జస్ట్ మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా 3000 జీబీ హార్డ్‌వేర్ ఉంటుంది. అలాగే ఒక ఆహ్, 100 జీబీ ర్యాము. సో, ఇట్లా అది అన్‌లిమిటెడ్ అది అట్లాగా ఉంటుందనమాట. సో, ఇట్లా ర్యామ్ వచ్చి హా ప్రాసెసర్స్ ఇవన్నీ హై కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇదొచ్చి సర్వర్. సర్వర్. ఈ సర్వర్‌లో ఉండేది కూడా హార్డ్‌వేరే ల్యాప్‌టాప్ లాగా. బట్ హై కాన్ఫిగరేషన్, హై కెపాసిటీ. దీన్ని యూజ్ చేయాలంటే కూడా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. సో, ఎనీ హార్డ్‌వేర్‌తో మనం డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయలేం కాబట్టి, దీనికి మళ్ళీ మనం ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి దీని మీద. దాన్ని ఎక్కువ శాతం అంటే ఎక్కువ మంది, ఎక్కువ సర్వర్స్ లెనెక్స్‌ని యూజ్ చేస్తారు. ఎందుకనేది మనం తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని పెట్టాం ఈ సర్వర్‌లో. ఎ ఆహ్, చేసినప్పుడు యూ యూజువల్‌గా జస్ట్ జనరల్‌గా థింక్ చేయండి. లెనెక్స్ సర్వర్స్ కావచ్చు, ఏ సర్వర్ అనేది మన ప్రాజెక్ట్‌లో యూజ్ చేస్తారు. అంటే మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేస్తారు. మల్టిపుల్ యూజర్స్. సో, దీని బేసిక్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇంతే. మన హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌ని మెషిన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ లాగా కన్వర్ట్ చేస్తది. సో, ఇంకా కొన్నున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ టాస్క్స్. అవి ఏంటో వన్ బై వన్ అర్థమవుతుంది. ఫైన్. మల్టిపుల్ యూజర్స్ అంటే మల్టీ యూజర్స్ అంటారు. అలాగే మల్టిపుల్ టాస్క్స్ అంటే మల్టీ యూజర్స్ అంటే ఇప్పుడు డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు లాగిన్ అయ్యి ఉంటారు. సర్వర్‌తో వర్క్ చేస్తుంటారు. డెవాప్స్ టీమ్ వాళ్ళు చేస్తుంటారు. అలాగే డేటాబేస్ టీమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ చేస్తుంటారు. అందరూ ఒక టాస్క్ చేయరు. డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు కోడ్ రాస్తుంటారు. సో, డెవాప్స్ టీమ్ వాళ్ళొచ్చి సంథింగ్ ఆహ్, ఏదో బిల్డ్ చేస్తుంటారు. అలాగే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ డీబీఏ వాళ్ళొచ్చి ఇంకొకటి ఏదో చేస్తుంటారు. అంటే మల్టీ టాస్కింగ్ అన్నమాట. మల్టిపుల్ టాస్క్స్ చేస్తుంటారు. మల్టీ టాస్కింగ్. మల్టీ యూజర్స్ మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, సర్వర్స్‌లో మల్టిపుల్ యూజర్స్ మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు కాబట్టి, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తది. విండోస్ కంటే. అంటే దానర్థం సర్వర్స్‌లో విండోస్‌ని యూజ్ చెయ్యరు అని కాదు. విండోస్ సర్వర్స్ కూడా ఉంటాయి. బట్ విండోస్‌తో కంపేర్ చేస్తే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ మల్టీ యూజర్, మల్టీ టాస్కింగ్ వీటికి ఎక్కువ సపోర్ట్ చేస్తది. అలాగే కొన్ని సెక్యూరిటీ అంటే ఇప్పుడు మనం నేను మాట్లాడదలుచుకోలేదు సెక్యూరిటీ గురించి. అది ఇన్ డెప్త్‌గా వెళ్ళాల్సుంటుంది. సో, ఇక్కడ ఈ ప్రెజెంట్ అయితే బేసిక్ లెవెల్‌లో ఇది జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని యూజ్ చేసినప్పుడు డైరెక్ట్‌గా ఈ విండోస్
ఆపరేటింగ్ సిస్టమ్ లాగా యూజ్ చేయలేం. ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా! విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా ఎవరైనా యూజ్ చేసేయొచ్చు ఆ ల్యాప్‌టాప్‌ని గాని, ఆ సర్వర్‌ని గాని. కానీ మీరు లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సర్వర్‌తో వర్క్ చేయాలంటే ఈవెన్ ల్యాప్‌టాప్ కూడా పెట్టుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లో కూడా. కానీ ఏదైనా సరే మేజర్‌గా సర్వర్స్ యూజ్ చేస్తాం కాబట్టి లెనెక్స్ బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం. కంపల్సరీ. వితౌట్ లెనెక్స్ బేసిక్ నాలెడ్జ్ మనం ఈ సర్వర్‌ని యూజ్ చేయలేం. ఎందుకు అంటే ఇది కమాండ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అది. కమాండ్ బేస్డ్. కమాండ్ బేస్డ్. ఇది GUI బేస్డ్. అంటే ఇదొచ్చి మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి జస్ట్ మనం రైట్ క్లిక్ అలా చేసుకుంటూ యూజ్ చేసేయొచ్చు. నేను చూపిస్తానిప్పుడు. కానీ లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సర్వర్‌లో ఏ ఆపరేషన్ చేయాలన్నా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా ఒక కమాండ్ యూజ్ చేయాలి. ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్‌లోకి ఎళ్ళాలన్నా కమాండ్ యూజ్ చేయాలి. ఫోల్డర్‌కి లేదంటే ఫైల్‌కి రీనేమ్ చేయాలన్నా ఒక కమాండ్ యూజ్ చేయాలి. సో, ఇట్లా ప్రతిదీ కమాండ్స్ యూజ్ చేయాలి. సో, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది CLI. సో, అందులోకెళ్ళి మనం కమాండ్స్ టైప్ చేయాలి. ఫైన్. సో, ఇదనమాట. ఇది ఇంకొక ఆహ్, డిఫరెన్స్. ఇంకా ఈ లెనెక్స్ అనేది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ. మీరేమి పే చేయనవసరం లేదు. ఎందుకు పే చేయనవసరం లేదు అంటే, అసలు ఈ లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వచ్చిందంటే, ఇందులో మళ్ళీ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. వేరియస్ ఫ్లేవర్స్ ఉన్నాయి. లెనెక్స్ ఫ్లేవర్స్. అదేంటంటే ఉబుంటు లెనెక్స్ ఫ్లేవర్ అని, అలాగే ఆహ్, రెడ్ హాట్ లెనెక్స్ ఫ్లేవర్ అని, రెడ్ హాట్ లెనెక్స్ అని, అలాగే సెంట్‌ఓఎస్ లెనెక్స్, ప్రెజెంట్ అమెజాన్ లెనెక్స్ ఇట్లా చాలా ఉన్నాయి. సరే. ఫైన్. అయితే ఇవన్నీ ఎలా వచ్చాయి? వీటన్నిటిలో లెనెక్స్ కమాండ్స్ సేమ్ ఉంటాయా? డిఫరెంట్ ఉంటాయా? అనేది చూద్దాం. అన్నిట్లో సేమ్ ఉంటాయి. ఎందుకు అలా, ఎలా వర్క్ చేస్తాయి అనేవి అసలు ఇవన్నీ ఎలా వచ్చాయనేది మనం తెలిసుండాలి క్లియర్‌గా. ఎలా వచ్చాయంటే ఫస్ట్ ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని యూజ్ చేసి ఈ హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ చేసేవాళ్ళు. తర్వాత ఒక సైంటిస్ట్ లాంటోడు లెనెస్ టొర్వాల్డో, ఎనెస్ టొర్వాల్డ్స్ టొర్వాల్డో అనుకుంటా. సో, తిను లెనెస్ టొర్వాల్డ్స్. తనొచ్చేసి ఒక కాంపోనెంట్‌ని కనుక్కున్నాడు. ఎందుకు? ఈ హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ చేయడానికి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బదులు. ఆ కాంపోనెంట్‌ని వచ్చి మనం కెర్నల్ అంటాం. కెర్నల్. KERNEL. ఈ కెర్నల్ అనే కాంపోనెంట్‌ని కనుక్కున్నాడు. అప్పుడు ఈ కెర్నల్‌ని యూజ్ చేసి డైరెక్ట్‌గా మనం ఈ హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ చేయొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే తను జీనియస్ కాబట్టి తనే కనుక్కున్నాడు కాబట్టి తను వర్క్ చేయగలడు. లేదంటే దానికి చాలా కేటీ అవసరం ఉంటుంది. అంటే చాలా నాలెడ్జ్ గెయిన్ అంటే చాలా నేర్చుకోవాలి దాని గురించి. అప్పుడే దాన్ని యూజ్ చేయగలం డైరెక్ట్‌గా. సో, చాలా కష్టం అది. సో, నార్మల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ దీన్ని యూజ్ చేయటం ఇట్స్ ఇంపాసిబుల్. చాలా కష్టం. అందుకే ఉబుంటు అనే ఒక కంపెనీ వచ్చి దీన్ని ఓపెన్ సోర్స్ అంటే దీన్ని నెట్‌లో అట్లాగా రిలీజ్ చేసాడు. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అన్నాడు. ఉబుంటు అనే కంపెనీ వచ్చి వాళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేసింది ఈ కర్నల్ మీద. అప్పుడు దానికి నేమ్ వచ్చి ఉబుంటు వాళ్ళ కంపెనీ నేమ్. అలాగే ఈ లెనెక్స్‌లో నుంచి లెనెక్స్ అని ఫస్ట్ నేమ్ తీసుకొని లెనెక్స్‌గా మార్చి లెనెక్స్ అని పెట్టారు. అది ఉబుంటు లెనెక్స్ అయింది. తర్వాత రెడ్ హాట్ అనే కంపెనీ వచ్చి సేమ్ కర్నల్‌ని యూజ్ చేసి మళ్ళీ వాళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెవలప్ దాన్ని దానికి రెడ్ హాట్ లెనెక్స్ అని పెట్టారు. అలాగే సెంట్‌ఓఎస్ వచ్చి సెంట్‌ఓఎస్ అలా పెట్టారు. తర్వాత అమెజాన్ వచ్చి అమెజాన్ లెనెక్స్, సూసే లెనెక్స్ ఇట్లా చాలా ఉన్నాయి. అయితే మీకు కానీ ఎనఫ్ నాలెడ్జ్ అంటే చేయగలిగితే డెవలప్ చేయగలిగితే సేమ్ ఈ కర్నల్‌ని యూజ్ చేసి మీరు కూడా మీ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేయగలరు. సో, అలా ఆ ఫెసిలిటీ ఉంది. ఫైన్. అయితే వీటన్నిటికి డిఫరెన్స్ ఏంటంటే కమాండ్స్ సేమ్ ఉంటాయి. వెరీ ఫ్యూ కమాండ్స్ తప్ప. చాలా తక్కువ కమాండ్స్ తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. జావాని ఇన్‌స్టాల్ చేయాలి. అప్పుడు ఉబుంటులో ఒక కమాండ్ ఉంటుంది. రెడ్ హాట్‌లో ఒక కమాండ్. సో, చాలా తక్కువ కమాండ్స్. ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఫైన్. అలాగే వీటికి ఒక్కోదానికి డిఫరెన్స్ ఏంటంటే కమాండ్స్ వచ్చి సేమ్ ఎక్సెప్ట్ ఫ్యూ తప్ప. ఇంకా ఉబుంటు లైనక్స్ కంప్లీట్‌గా ఫ్రీ. రెడ్ హాట్ లైనక్స్ మాత్రం కంప్లీట్‌లీ పెయిడ్.
CentOS కూడా ఫ్రీ. అలా ఇది ఫ్రీ ఎందుకొచ్చింది? ఇది పెయిడ్ ఎలా వచ్చింది? అసలు లినక్స్ అంటేనే ఓపెన్ సోర్స్ అనుకున్నాం గదా! ఎందుకు అంటే, మళ్ళీ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో మీ ప్రాజెక్ట్‌లో 2000 సర్వర్స్ యూజ్ చేస్తామనుకుంటే, ఈ 2000 సర్వర్స్‌లో ఆల్‌మోస్ట్ ఒక 1500 సర్వర్స్ లినక్స్ సర్వర్స్ యూజ్ చేస్తామనుకుంటే, సో మెజారిటీ లినక్స్ సర్వర్సే యూజ్ చేస్తాం. విండోస్ కంటే చాలా ఎక్కువ. ఒక 500 విండోస్ సర్వర్స్ యూజ్ చేస్తే, ఈ ఈ 1500 లినక్స్ సర్వర్స్‌లో మళ్ళీ ఆల్‌మోస్ట్ 1300 రెడ్ హ్యాటే యూజ్ చేస్తాం. ఈవెన్ దో ఇట్స్ పెయిడ్ అయితే కూడా రెడ్ హ్యాటే యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఉబుంటూని జస్ట్ ఉబుంటూ ఆర్ సెంటోస్ తక్కువ యూజ్ చేస్తాం. మిగతా 200 ఉన్నాయి కదా! అవి ఉబుంటూ నంబర్ ఎగ్జాక్ట్ కాదు. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఈ ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారంటే, ఇక్కడ ఉబుంటూ వచ్చి సపోర్ట్ ఇవ్వదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉబుంటూ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని గాని యూజ్ చేస్తుంటే, ఈ హార్డ్‌వేర్‌లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏదైనా ఇష్యూ వచ్చి మీ అప్లికేషన్ ఎఫెక్ట్ అయిందంటే, ప్రతి ప్రాజెక్ట్‌కి లినక్స్ టీమ్ ఉంటుంది. విండోస్ టీమ్ ఉంటుంది. ఈ లినక్స్ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు దీనిపైన. ఇష్యూ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఎక్స్టర్నల్ సపోర్ట్ అవసరమైతే సపోర్ట్ దొరకదు. అప్పుడు అప్లికేషన్ ఇంపాక్ట్ అవుతది. సో ఫ్రీగా వస్తుందని చెప్పి అప్లికేషన్‌ని రిస్క్‌లో పెట్టలేం. అలాగే డౌన్ టైమ్ వస్తే క్లయింట్ యాక్సెప్ట్ చేయరు. అందుకే రెడ్ హ్యాట్‌కెళ్తాం. ఎందుకు అంటే రెడ్ హ్యాట్ అనే కంపెనీ సపోర్ట్ ఇస్తది కంప్లీట్‌గా. సో వాళ్ళు చార్జ్ చేసినా గాని కంప్లీట్ సపోర్ట్ ఇస్తది. సపోర్ట్ కూడా చాలా బావుంటుంది. అంటే మీరు ఒక సర్వర్‌కి యూజ్ చేసేటప్పుడు రెడ్ హ్యాట్ లినక్స్‌ని అది ఒక కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. ఒక 5 ఇయర్స్, 3 ఇయర్స్ అలాగా. సో అప్పటి వరకు కొన్ని సర్వీసెస్ ఫ్రీగా ఇస్తారు. తర్వాత కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో బట్ మొత్తానికి సపోర్ట్ ఇస్తారు. అందుకే ఎక్కువ రెడ్ హ్యాట్ లినక్స్‌నే యూజ్ చేస్తారు. సో ఇలా ఇవి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆర్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటారు. ఫైన్. అయితే ఇప్పుడు ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సో మన ల్యాప్‌టాప్ మీద ఉంటుంది. మీ ల్యాప్‌టాప్ మీద మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తారు? ఒక రైట్ క్లిక్ కొట్టి న్యూ అని గాని కొట్టారంటే అందులో చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూస్తాను ఒక్కసారి. ఎలా చేస్తామంటే ఇది మీ ఇదైతే మీ డెస్క్‌టాప్ విండోస్ ఇక్కడికెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే న్యూ అని కొట్టామంటే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అని చేయాలంటే ప్రసాద్ క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. బట్ లేదంటే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే అక్కడ ఓపెన్ ఉందిగా ఓపెన్ చేయాలి. కాపీ చేయాలంటే కాపీ ఇది తీసుకోవచ్చు. రీనేమ్ చేయాలంటే రీనేమ్. సో ఇంత ఈజీగా ఉంటుంది విండోస్ ఆపరేటింగ్. కానీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అలా కాదు. లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మరి ఎలా చేయాలంటే ప్రతి దానికి కమాండ్ యూజ్ చేయాలనుకున్నాం గదా! ఆహ్, అందుకే మనం ఈ లినక్స్‌లో కొన్ని కమాండ్స్ నేర్చుకోనుండాలి. అన్ని కమాండ్స్ అవసరం లేదు. ఎందుకంటే మనం లినక్స్ అడ్మిన్స్ కావట్లేదు కాబట్టి. అప్పుడు మనం ఈ ఆహ్, లినక్స్ బేసిక్ కమాండ్స్ ఏవున్నాయో అవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను చూపిస్తాను. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా వర్క్ అవుతాయో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లినక్స్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా అర్థం అవుతుంది. ఆ లినక్స్ కమాండ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా వర్క్ అవుతాయనేది. అసలు ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ప్రెజెంట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? విండోస్‌నైతే ప్రాక్టీస్ చేయని అవసరం లేదు. ఇప్పుడు నేను చూపించినట్లు ఆ డెస్క్‌టాప్ మీదకెళ్తే మనం చూసేయొచ్చు ఎలా ఉన్నాయి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఎలా, ఎట్లా. అదే లినక్స్‌ని ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి? మన దగ్గర ఉండేదేమో విండోస్ ల్యాప్‌టాప్. అందులో లినక్స్‌ని ఎట్లా చేయాలనేది అదొక మెథడ్ ఉంది. ఇంకోటి క్లౌడ్‌లో డైరెక్ట్‌గా ఏడబ్ల్యూఎస్‌లో లేదంటే అజూర్‌లో మనం లినక్స్ మిషన్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఏది బెస్టు, ఏది ఎలా చేయటం అనేది సో నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్‌గా నేను చేసి ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. ఫైన్. సో ఈ వీడియోని 1కి 2 సార్లు విని అర్థం చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి ఎవరికైనా. థాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ సెషన్. డే 2 Linux session.